ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీరేదైనా భోజనం పెడతారా? ఎలా పెడతారండి? ఎలా పెడతారు? ఒక భారతదేశం భారత తల్లి అంటే నిజంగా వాళ్ళు వచ్చి మీకు ₹1 ఇస్తాను, మీరు పెడతాను పెడతారా? రూపాయి కాదు 100కి ఎంతకైనా అమ్ముడుపోతారు. సాధారణంగా అడిగి నచ్చిన జెండా వేసుకున్నారు, హక్కు అడిగి లేదా? ఇది మన శత్రు దేశం తాలూకా జెండా. ఇక్కడ మనం బతుకునేస్తున్నాం, ఆధార్ కార్డు ఇస్తున్నాము. అది బతకడానికి మాత్రం మనం కల్పిస్తున్నాం. సరే దీన్ని ఎంకరేజ్ చేస్తే వాడు కూడా దేశద్రోహంకి పాల్పడినట్టుగా నేను ఖచ్చితంగా పలుకు చెప్తాను. ఇప్పటికీ ఓపెన్ ఛాలెంజ్ సుమన్ టీవీ తరఫున నిజంగా లా అంటే భగవంతులాగా నమ్మ డాక్టర్ అంత ఇంపార్టెంట్, లా కూడా అంతే ఇంపార్టెంట్. ఒక డాక్టర్ తప్పు చేస్తే మనిషి పోతాడు, ఒక లాయర్ తప్పు చేస్తే కుటుంబం పోతుంది. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. మన దేశంలో ఉంటూ, మన దేశంలో తింటూ, మన దేశ పౌరసత్వం పొందుతూ పరాయి దేశాల జెండాలతో మన దేశంలోనే మన ప్రాంతంలోనే ర్యాలీలు చేస్తుంటే ఎటుపోతుంది సమాజం? సో ఈ మధ్యకాలంలో మొన్న ముస్లిం సోదరుల పండగ అయినటువంటి మిలాద్ ఉన్ నబీ ఏదైతే ఉందో, ముస్లిం ప్రవక్త 1500వ జన్మదినం సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా ర్యాలీ చేశారు. చాలా చోట్ల ర్యాలీ చేశారు. ప్రశాంత వాతావరణంలో ర్యాలీ జరిగింది. అయితే కట్ చేస్తే ఏదైతే కాకినాడ మసీద్ సెంటర్ నుంచి భానుగుడి జంక్షన్ వరకు కూడా ర్యాలీ చేశారు. ఆ ర్యాలీలో పాకిస్తాన్ జెండాతో పాటు పాలస్తీనా జెండాలతో సో 5 కార్లలో అయితే ర్యాలీ చేశారు. సో మన దేశంలో ఉంటూ శత్రు దేశ జెండాలు ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్? ఇటువంటి చేయొచ్చా? చేస్తే వారికి ఎటువంటి శిక్షలు పడతాయి అనే విషయానికి సంబంధించి సో మన వద్ద సీనియర్ అడ్వకేట్ సతీష్ గారు ఉన్నారు. సో సీనియర్ అడ్వకేట్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సతీష్ గారు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? అంత హ్యాపీ సార్. హ్యాపీయా? సో మీ మధ్య మీరు ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది, అది మీరు చూసారో లేదో తెలియదు. బట్ కాకినాడ భానుగుడి జంక్షన్ లో ఏదైతే ఉందో మహమ్మద్ ప్రవక్త మిలాద్ ఉన్ నబీ, సో ఆయన జన్మదిన సందర్భంగా కొంతమంది ముస్లిం సోదరులు, అంటే చాలా చోట్ల మన వైజాగ్ లో చేశారు, విజయవాడలో చేశారు, ప్రతి చోట చేశారు. బట్ కాకినాడలో చేసిన దానికి సంబంధించి కొంత వైరల్ అయింది. ఏంటంటే వాళ్ళు పాకిస్తాన్ ఫ్లాగ్ తో పాటు పాలస్తీనా ఫ్లాగ్ తో వాళ్ళు ర్యాలీ చేశారు. సో అట్లా చేయొచ్చా? మనం శత్రుదేశం ఫ్లాగులతో మన ఇండియాలో చేయొచ్చండి? అటువంటి రైట్స్ ఎక్కడ లేవండి. ఓకే, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ ఏదైనా సరే ఆ ఆర్టికల్స్ ప్రకారం అన్ని ప్రకారం మన ఇండియన్ సిటిజన్స్ కి మాత్రమే రైట్స్ అన్ని ఉన్నాయి. ఓకే, సో మనం శత్రు దేశదాలుగా జెండాల్ని అది పెట్టుకొని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళని హైలైట్ చేసుకుంటూ చేయడం అనేది అది టోటలీ అగెనిస్ట్ ది లా. ఓకే, సో దానిపైగా పోలీసులు వారు చర్యలు తీసుకుంటున్నారు. దీని మీద చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని మనం అందరూ కోరాల్సిందే. లాని అందరికీ చేతిలో తీసుకోవడానికి రైట్స్ ఎవరికీ లేదు. ఓకే, ఆ లా అబైడింగ్ సిటిజన్స్ కింద అందరూ కాన్స్టిట్యూషన్ కి అబైడ్ అయ్యి చేయాల్సిన డ్యూటీస్ అందరికీ ఉన్నాయి. ఓకే, సో ఈ పండగ వాళ్ళది ముస్లిం సోదరులందరూ చేసుకోవచ్చు, 100% చేయొచ్చు. దానికి ఎటువంటి అబ్జెక్షన్ మనకి ఎటువంటి పెట్టం. సబ్సిక్వెంట్ గా కానీ ఇలాంటి జెండాలు పెట్టుకొని మత కలహాలు కొత్తగా పెట్టినట్టు పెట్టడానికి కానీ శత్రు దేశాలు ఎంటర్టైన్ చేయడం కానీ ఇట్స్ టోటలీ అగెనిస్ట్ దిలా. సో ఈ మధ్యన చూడొచ్చు, మొన్న మన ఇండియాకి పాకిస్తాన్కి ఒక వార్ నడిచింది. సో అందులో మన సైనికులు, అంటే ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో అది ఒక వార్ నడుస్తూనే ఉంది. దానిలో మన సైనికులు చాలా వరకు కూడా ప్రాణాలు అర్పిస్తా ఉన్నారు. ఇంత జరుగుతుంటే పక్క దేశం, అంటే సపోజ్ ఒక ఆస్ట్రేలియా ఫ్లాగో, సౌత్ ఆఫ్రికా ఫ్లాగో, లేకపోతే రష్యా ఫ్లాగో పట్టుకుంటే తప్పులేదు, అంటే నాకు తెలిసినంత. బట్ శత్రు దేశం ఫ్లాగ్ పట్టుకొని వీళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు? అంటే నిజంగా మన కంట్రీ అంటే భిన్నత్వంలో ఏకత్వానికి ఎక్కడైనా మనం బోర్డర్ స్లాట్ లో చూసా కానీ ఇప్పుడు మన ఆంధ్రాలో చూడడం అనేది ఫస్ట్ టైం. ఓకే, ఎప్పుడు మనం ఇప్పుడు వచ్చి చూడలేదు. ఓకే, ఇలాంటి జరగడం కూడా ఆశ్చర్యకరమైన విషయం. సో ఇటువంటి చర్యలు చేపడుతున్న వారిని అంటే ఇంకోసారి మళ్ళీ వేరే వాళ్ళు చేయకుండా, ఇప్పుడు మన సపోజ్ మన ఉత్తర కొరియాలో చూడొచ్చు, అంటే పాలనంతా కూడా ఒక నియంత పాలన ఉంటుంది. అక్కడ ఎవడైనా తప్పు చేసి ఇమీడియట్ గా అరబ్ కంట్రీస్ లో మనం చూడొచ్చు, ఎవడైనా దొంగతనం చేసినా, హత్యలు చేసినా ఇమీడియట్ గా ప్రజల్లోకి తీసుకొచ్చి వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. సో మన కంట్రీలో అయితే చాలా సాఫ్ట్ కార్నర్ తో మనం వెళ్ళిపోతుంటాం. నిజంగా సాఫ్ట్ కార్నర్ తో వెళ్ళటం కూడా దీనికి ఇది జరగడానికి ఒక ఉదాహరణగా అనిపిస్తుంది. అదేనండి, లాకి అడ్వాంటేజ్ తీసుకొని ప్రతి ఒక్కరు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. దీంట్లో కూడా ఇలాంటి యాక్టివిటీస్ ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ చేసినప్పుడు కూడా లా జ్యుడిషియరీ సిస్టమ్ ఎలా ఉండాలంటే వాళ్ళకి ఎటువంటి బెయిల్స్ కానీ అది ఇవ్వకూడదు. వాళ్ళు ఇంప్రిజన్మెంట్ పంపించాలి అంటిల్ ద ట్రయల్ ఇస్ కంప్లీటెడ్. దే హ్యావ్ టు బి ఇన్ ద ప్రిజన్. అలా చేస్తే మిగతా సిటిజన్స్ కానీ మిగతా ఇండివిజువల్స్ కానీ ఎవరైనా సరే ఎటువంటి చర్యలు కూడా మన గవర్నమెంట్ కానీ మన ఇండియాకి కానీ వ్యతిరేకంగా చేయడానికి కాస్తైనా ఆగుతారు. ఈ యాక్టివిటీస్ అనేది బయట నుంచి వచ్చేసారో మన వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేసారో కూడా ఎవరికి తెలియదు. సో వీఆర్ ఆల్ అజ్యూమింగ్ ఇట్. నిజంగా అంటే శత్రువులు మొన్న ఆ మధ్య కూడా అందరూ చెప్పారు, శత్రువులు ఎక్కడా లేరు, మన దగ్గరే ఉన్నారు. అంటే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరు అంటారు.
బట్ నిజంగా ఈ రోజు అటువంటి ఇంటి దొంగలు మన దగ్గర ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. ఎవరు తెలియదు. యాక్ట్ అనేది ఎప్పుడు మిషన్ అవుతుందో ఎవరికి తెలియదు. ఓకే, ఇటువంటి దాన్ని మనం బ్రేక్ చేయగలుగుతాం అసలు ఎక్కడైనా? చేయొచ్చండి. లా ప్రకారం చాలా స్ట్రిక్ట్ గా ఉంటే ఖచ్చితంగా బ్రేక్ చేయొచ్చు. ఓకే, ఎట్లా చేయొచ్చు? మనం రీసెంట్ గా ఒక కేసు తీసుకుంటే, రీసెంట్ గా ఒక లాయర్ మీదకి యాసిడ్ పోసి ఇద్దరు మన ఆంధ్ర వ్యక్తులు ఒక దాడి చేశారు. అవును, ఒడిశాలో దాడి చేసిన దానికి ఈ రోజు వరకు బెయిల్ ఇవ్వకుండా కోర్టు కూడా ఆపుతుంది. సబ్సిక్వెంట్ ఏ లాయర్ కూడా ఆయన తరపున కూడా సపోర్ట్ చేయట్లేదు. ఆ కేసు ఎవరు తీసుకోవట్లేదు. ఓకే, బికాస్ ఒక లాయర్ కి జరిగితేనే ఇంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఒక కంట్రీ మీద మనం ఎంత నిందలేస్తూ లేదా కంట్రీకి అగెనిస్ట్ గా ఫాలో అవుతుంటే అది ఎంత వరకు కఠినంగా శిక్ష తీసుకోవాలన్నది మనం ఇంకా కామన్ పీపుల్ కి వదిలేయచ్చు. లా వరకు వెళ్ళక్కలే, కామన్ పీపుల్ కి వెళ్ళచ్చు. అంటే ఇక్కడ కామన్ పీపుల్ పక్కన పెడితే, అంటే ఈ కేసులో కామన్ పీపుల్ ఓకే వాళ్ళ దేశభక్తి చాటుతారు, కానీ అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఒడిశా కేసుని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. సో ఈరోజు మన భారతదేశం వెళ్తుందంటే లెజిస్లేటర్ కూడా అదే లాయర్ ఒక పిల్లర్. సో ఆ న్యాయ వ్యవస్థ కూడా ఒక పిల్లర్గా ఉండేటప్పుడు అటువంటి ఎవరైతే జెండాలు పట్టుకొని తిరిగారో వాళ్ళందరికీ సేమ్ ఈ ఒడిశా కేసు ఎగ్జాంపుల్ గా తీసుకొని ఖచ్చితంగా బెయిల్ పెట్టకపోతే ఇటువంటి తప్పు చేయడానికి కూడా భయపడతారు. మీకు అదే అన్నాను ఇందాక, ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా ఖచ్చితంగా ప్రిజనర్ లోపల పంపిస్తే ఖచ్చితంగా ఆ తాలూకా పెయిన్ తెలియాలి వాళ్ళకి. ఓకే, అది తెలిసింది పబ్లిసిటీ కూడా మనం చెయ్యాలి. పబ్లిక్ కూడా మనం ఏదైతే మన మీడియా ఉందో ఇవన్నీ కూడా ఎంత ఇంపార్టెంట్ న్యూస్ అయితే షేర్ చేస్తున్నారో ఇలాంటి న్యూస్ కూడా షేర్ చేయాలి. ప్రతి ఒక్కరికి లా అంటే ఒక ఫియర్ ఉండాలి, తప్పు చెయ్యాలంటే ఒక భయం ఉండాలి. మిగతా కంట్రీ లాగా మన కంట్రీ లాగా ఎందుకు వదులుతారంటే మన ఇండియన్ లా ఏం వీకేం కాదు. బట్ సబ్సిక్వెంట్ గా వీఆర్ గివింగ్ సమ్ ఆపర్చునిటీ డెమ్ టు ప్రూవ్ దెమ్ సెల్ఫ్. దట్స్ ఆల్. ప్రతి ఒక్కరికి ఒక ఫెయిర్ ట్రయల్ అంటాం. ఆ ఫెయిర్ ట్రయల్ లో ప్రతి ఒక్క ముద్దాయి కానీ ఎవరైనా సో ఫెయిర్ ట్రయల్ వెళ్తే ఏమో ఏ టైం అయినా వాడు నిజంగా తప్పు చేయలేదేమో అన్న కాన్సెప్ట్ తోటి మన లా వదులుతుంది తప్ప లా ఎక్కడ మనకి లా వీక్ గా కాదు లేదు. సో ఈ విషయంలో కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంది. ఇలాంటి విషయాల్లో ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉండాలని మేము రికమెండ్ చేస్తాం. ఇప్పుడు నిజంగా యాజ్ అ లాయర్ గా చెప్పండి, ఇప్పుడు అదే ఎవరైతే ఉన్నారో ఆ జెండా పాకిస్తాన్ జెండా పాలస్తీన్ జెండాతో ర్యాలీ చేశారు. సో వాళ్ళు మీ దగ్గరికి వచ్చి సార్ మాకు ఇలా జరిగింది, మాకు బెయిల్ ఇవ్వండి, మేము ఇంత మనీ ఆఫర్ చేస్తా అంటే వాదిస్తారా? ఖచ్చితంగా చేయం. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా చెయ్యం. ఎందుకు? ఎథిక్స్ అంటూ ఉండాలి. బట్ వీఆర్ మనకు దేశభక్తి ఉంది, మనం ఫైట్ చేస్తుంది మన దేశభక్తి మన మాతృభూమి కోసం. అలాంటి వాళ్ళు చేశారు అంటే ఆడు మన కంట్రీలోకి ఉండాల్సిన అర్హుడే కాదు. అది నా సిన్సియర్ అడ్వైస్. ఓకే, అంటే మీరు ఒక్కరుంటే సరే మిగతా వారు కూడా ఎందాక మీరు చెప్పి ఒక ఒడిశాలో ఒక లాయర్ కి జరిగితే ఇంత ఫైట్ చేసినప్పుడు నిజంగా కంట్రీ కోసం చాలా మీరు అన్నట్టుగా మీరు అన్న పాయింట్ వ్యాలిడ్ పాయింట్. మీరు ఉన్నారు, ఎందుకు లేరు? బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు 100 కొద్ది లాయర్లు అయిపోయారు. 100కి చేస్తారు, 1000కి చేస్తారు, 1,00,000కి చేస్తారు కేసులు. కానీ మనకంటూ ఒక ఎథిక్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉండాలి. మనం ఎంతవరకు అది చేస్తుంది, లైబిలిటీ ఉందా లేదా, కరెక్టా కాదా అని ముందు మనం తెలుసుకొని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కామన్ మ్యాన్ కి ఒక లాయర్ కి చాలా తేడా ఉంది. ఆ థింకింగ్, ఎథికల్ థింకింగ్స్ అన్ని చాలా డిఫరెంట్. కామన్ మ్యాన్ లాయర్ ఒకలాగా ఆలోచిస్తే ఇంకా లాయర్ అంటూ మందే రావడం ఎందుకు, వాళ్ళే వెళ్ళిపోవచ్చు. సో లా అన్నది మనం లా చదువుకున్నాం కాబట్టి లాయర్ అయ్యాడు, ఒక అడ్వకేట్ అయ్యాడు, ప్రాక్టీస్ అంటూ ఉంది. కామన్ లాకి అది మన డిఫరెన్షియేషన్ చూపించాలి. ఇట్లా మీ దగ్గరకు వచ్చిన కేసుల్లో ఎప్పుడైనా ఇలాగా ఈ కేసు వద్దు, ఫెయిర్ గా లేదు అని వదిలేసిన కేసులు ఏమైనా ఉన్నాయి? ఉన్నాయండి, చాలా కేసెస్ ఉన్నాయి. బికాజ్ అక్యూజ్ తరపున వస్తాయి, దొంగోడి తరపున ఉంటాడు, మంచోడి తరపున లాయర్ ఉంటాడు, మీకు తెలిసిందే విషయం. అటువంటి కేసులు వచ్చి నువ్వు కూడా నాకు సాటిస్ఫై అవ్వాలని నేను ఎప్పుడు టేకప్ చేయను. ఇస్ ఇట్ రియల్లీ ఒక అక్యూజ్ వచ్చాడు దొంగ, కానీ అది రియల్ గా వాడి తరపున ఫెయిర్ ట్రయల్ ఉంది, నెసెసిటీ ఆఫ్ లా బైండింగ్ వాడికి ఉంది అనుకోండి, ఖచ్చితంగా మనం టేకప్ చేస్తాం. అట్లా వదిలేసిన కేసులు ఎన్ని ఉంటాయి? దగ్గర ఒక మినిమం ఒక 100 పైనే ఉంటాయి వదిలేసిన కేసు. ఫ్రీగా చేశారా ఎప్పుడైనా కేసులు? ఏమన్నా చేసాము. వీడికి న్యాయం జరుగుద్ది నీ కేసు? చాలా కేసులు చేసామండి, ఫ్రీగా చేసాం. చాలా కేసులు ఎందుకు చేసామంటే చాలా మంది ఎఫర్ట్ చేయాలని అనుకుని ఉంటారు. వాళ్ళకి మినిమం కోర్ట్ ఫీజు పే చేసుకోండి చాలు అంటాను. బికాస్ భగవంతుడు దేవాల మనకు ఉన్నది చాలు. సో అది దానివల్ల ఇస్తుంటాను. కెమెరా ఉందని చెప్తున్నారా లేకపోతే రియల్ గా చేస్తాం. వీఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఛాంబర్ ఆఫ్ ఆఫీస్ మంది. సో దానికోసం ఇప్పటికీ ఓపెన్ ఛాలెంజ్, సుమన్ టీవీ తరపున నిజంగా ఎవరైనా లేని వాళ్ళు వచ్చారంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తాను నేను పక్కా, ఖచ్చితంగా. సుమన్ టీవీ నుంచి వచ్చారని చెప్పగానే రూపాయి కూడా చార్జ్ చేయకుండా, సుమన్ టీవీ నుంచి వచ్చారని కాదు, వాళ్ళు నిజంగా ఫైనాన్షియల్ గా వీక్ ఉన్నారంటే ఇస్తాను. ఓకే, ఖచ్చితంగా ఇస్తాను. అంటే ఈ మధ్య కాలంలో చూడొచ్చు, అంటే కొన్ని కేసులు మన న్యాయ వ్యవస్థలోనే అలాగా ఒక కేసు నిజంగా ఫైనల్ హీరింగ్ వచ్చేది రావాలంటే కొన్ని సంవత్సరాలు పట్టేస్తుంది. సో దానివల్ల నిజంగా రిమాండ్ లో ఉంటాడు, వాడికి బెయిల్ రాదు అని మీరు అనుకున్నట్టు తప్పు చేయలేదని అనుకుందాము, లేకపోతే క్షణిక ఆవేశంలో జరుగుండొచ్చు. వాడు ట్రయల్లోనే ఉంటుంది, బట్ అది రోజులు గడిచిపోతా ఉంటుంది, ఇది ట్రయల్లోనే ఉంటుంది.
వాడి జీవితం అంతా అక్కడే గడిచిపోతుంది. ఇప్పుడు అలా లేదు సార్. ఇప్పుడు అందరికీ కూడా బెయిల్స్ ఏంటి, స్పెసిఫిక్ గ్రౌండ్, రీజనబుల్ గ్రౌండ్ ఉంటే కోర్టు రెగ్యులర్గా బెయిల్ ఇస్తుంది. ఓకే. సో ఆ ఇష్యూస్లో మాత్రం లేకపోతే ఈ ప్రెజెంట్ సరిపోవు మనకి, ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఈ దేశ ద్రోహానికి పాల్పడ్డారంటే నిజంగా పాకిస్తాన్ జెండా పట్టుకున్నాడంటే దేశ ద్రోహం కిందే లెక్క నా దృష్టిలో అయితే. సో నిజంగా పబ్లిక్ కూడా అట్లనే ట్రీట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఇదే మన భారతదేశ జెండాతో పాకిస్తాన్లో మనం ర్యాలీలు కానీ ఇటువంటివి చేస్తే ఇమీడియట్గా వాళ్ళు కాల్ చేస్తారు. ఈవెన్ కాల్ చేయడం కాదు, కొట్టి చంపేసి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. పబ్లిక్లో వాళ్ళంతా యూనిటీగా ఉంటారు. బట్ నిజంగా ఇటువంటి వ్యక్తులకి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఇటువంటి దేశ ద్రోహానికి పాల్గొన్న వాళ్ళకి అలాంటి చర్యలు తీసుకున్నా తప్పు లేదు అనిపిస్తుంది నాకు. అంతే, 100% తప్పు లేదు. ఎందుకంటే దానికి దీనికి పెద్ద తేడా లేదు. దేశం జెండా పట్టుకుని ఎగరేసినట్టు రేపు మన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నమ్మకం ఉంది. ఏదైనా చేయొచ్చు. అంత పబ్లిక్ గా తిరిగి అంత మన దేశాన్ని ఇచ్చేస్తున్నప్పుడు అటువంటి వాళ్ళు ఏ శిక్షకైనా అర్హులు. ఓకే. సో దానికి నో ఎక్స్క్యూజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మంచిగా అంటే నిజంగా ఒక చక్కని విశ్లేషణ ఈరోజు మీతో సాగింది. థ్యాంక్ యూ. సో మీరు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ నిజంగా ఎవరైతే కొంత పూర్ పీపుల్ ఉంటారో ఖచ్చితంగా ఆ పూర్ పీపుల్ కి మేము డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఎన్నో డైవర్స్ కేసులు ఇవన్నీ కూడా పాపం లేని వాళ్ళు వస్తారు, వాళ్ళు ఖచ్చితంగా ఫ్రీగా సర్వీస్ చేస్తాం. ఓకే. దాంట్లో కోర్టుకి అయ్యే ఖర్చు ఏమి ఉండదు మనకి. ఓకే. మినిమం సివిల్ సూట్స్ లో అట్లా అయితే మన కోర్టుకి ఫీజులే కడతాం ఎక్కువ. ఈ డైవర్స్ కేసుల్లోని క్రిమినల్ కేసులో కోర్టుకి కట్టేది చాలా తక్కువ ఫీజు. సో ఆ మాత్రం ఎఫర్ట్ చేయగలిస్తే చాలు. అది కూడా చేయకపోతే మేమే చేస్తాం. ఓకే. దానికి పెద్ద ప్రాబ్లమే లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఏదైతే ఉందో కాకినాడ ఆ భానుగుడి జంక్షన్ లో జరిగిన దానికి పూర్తి స్థాయిలో వీరు కూడా ఎవరైతే పాకిస్తాన్ జెండా పట్టుకొని తిరిగారో వారు కూడా దేశద్రోహం చేసినట్టే లెక్క. సో వారికి కూడా దేశ ద్రోహానికి పాల్పడితే ఎటువంటి చట్టాలు ఎటువంటి శిక్షలు పడతాయో వీరికి కూడా అటువంటి శిక్షలే వేయాలి. ఎందుకంటే మరలా తప్పు జరగకూడదు. సో నిజంగా నేనైతే అటువంటి కేసుని వాడికి బెయిల్ కోసం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా యాజ్ ఎ లాయర్గా, ఒక లాయర్ కన్నా ముందు భారతీయుడిగా నేనైతే ఈ కేసుని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోను. మా వారికి కూడా నేను చెప్తాను. సో అలాగా ఉంటేనే ఈరోజు ఒడిశా కేసు ఒక ఉదాహరణగా ఆయన చెప్పడం జరిగింది. ఒక లాయర్కి అన్యాయం జరిగితేనే ఈ రోజుకి ఏ లాయర్ కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ తరపున బెయిల్ పెట్టడానికి ఎవరు కూడా ముందుకు వెళ్ళట్లేదు. ఆ విధంగా ఒక కమిట్మెంట్తో వాళ్ళు ఉన్నారు. అటువంటిది ఒక దేశం కోసం జరిగితే మనందరం కూడా యూనిటీగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా పూర్ పీపుల్, మీకు ఏమైనా ఎప్పుడైనా పూర్ పీపుల్ ఎవరైనా ఉన్నారు, మీ పక్క న్యాయం ఉందని జరిగితే 100% నేను ఫ్రీగా ఆ కేసుని తీసుకుని ట్యాకప్ చేస్తానంటూ సతీష్ గారు చెప్తున్నారు. సో చూస్తూనే ఉండండి. ఎటువంటి మరిన్ని ఇంట్రెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.